నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురువు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా. గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నా ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రాన అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శనే మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా. ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్నీ శుభాలు ఇచ్చేదు. ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మా, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నిటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో
ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది వారి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాసుల్లో ఏ రాశుల వారికి 12 రాశుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురువుగారు, మళ్ళీ గురు మార్పిడి వల్ల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? ఓం బృం బృహస్పతయే నమః. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ యొక్క రాస్యాధిపతి గురుడు మొన్నటి వరకు జూన్ 1వ తేదీ వరకు కూడా ఉన్నంతలో తన యొక్క సొంత రాశిని చూసుకుంటూ వీరు చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని, కొంతమందికి వివాహ వ్యవస్థలో చక్కగా అనుకూలతలు, వ్యాపారంలో వృద్ధి అన్నీ జరగడానికి అవకాశాలు కలిగినాయి. ఇప్పుడు అష్టమ రాశి అయినటువంటి కర్కాటకంలోకి ఈ గురుడు ప్రవేశించబోతున్నాడు జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా, 31 వరకు కూడా. మరి ఈ అష్టమ రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుస్సు రాశి వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి విషయాల యందు కొంచెం జాగ్రత్త పడాలి. తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వీరికి ఉంది. అట్లాగే ముఖ్యంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఎక్కడా కూడా అటు ఇటు మారకుండా, ఎందుకంటే గురుడు చరరాశిలో ఉన్నప్పుడు వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ కొంచెం జాగ్రత్తలు పడాలి. అటు ఇటుగా నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజున వీరికే సమస్యలు మళ్ళీ ఎదురీదే పరిస్థితి వస్తుంది. ఏదైనా సరే ఒక వాహనం కానీ, ఒక భూమి కానీ, లేదా ఒక గృహం కానీ వీరికి సడన్గా కొనాలి అనేటటువంటి అనుకూలత, అవకాశాలు తన్నుకొస్తాయి. దాని మీద పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితులు వీరికి సంకల్పయుక్తంగా ఏదో ఒక కోరిక కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి, అందరికీ కాదు, ఆ జాతకంలో యోగించే వాళ్ళకి మాత్రమే, వారి పర్సనల్ జాతకాలలో. అంటే ఆ కోరిక అకస్మాత్తుగా కలగటము, వాటిపైన పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులను సంప్రదించటము, ఆ బ్యాంకు వాళ్ళు కాస్త అష్టకష్టాలు పెట్టడము, దాని ద్వారా వీరు ఈ విషయం ఇంక ఇప్పటితో జరగదులే అనేటటువంటి నిరుత్సాహము, నిస్పృహ వీరికి కలగటము. కోరిక కలిగినంత మాత్రాన మరి గ్రహం అనుకూలించాలిగా. కొంతమందికి అనుకూలించే పరిస్థితి కూడా ఉంటుంది. వారి జన్మజాతకంలో గురుడు యొక్క దశలో, అంతర్దశలో జరుగుతున్నాయి అనుకోండి, కొంతమందికి ఏంటంటే వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. కొంతమంది తల్లిగారి కానీ తండ్రి గారు కానీ ఆ ఆస్తులు కలిసి రావటం ఉన్నట్టుండి, దాని ద్వారా వీరు ఇవి కొనడానికి ఇక బ్యాంకులతో పని లేకుండా డైరెక్ట్గా నెట్ పెట్టుకునే పరిస్థితులు కూడా కలుగుతాయి. ఆనందంగా ఉండే పరిస్థితి కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు, ముఖ్యంగా ధనుస్సు రాశి విద్యార్థులకి విద్య యందు కాస్త మేధస్సు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కూడా కొంత నష్టాలు, విద్యాలయాలలో వీళ్ళ మేధస్సు ఎక్కువైనా అంతర్గత శత్రువులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగా మరి ఇప్పుడు విద్యార్థులకి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు అష్టమంలో ఉండడం ద్వారా వీరి యొక్క ఆలోచన స్థాయి వేగవంతం అవుతుంది. అట్లాగే వీరి యొక్క చదువులో పరిగెత్తే లక్షణం ఎక్కువగా ఉంటుంది. చివరికి వీరు రాసే ఎగ్జామ్స్లో కూడా డిఫరెంట్ వే ఉండేసరికి అది చూసి తట్టుకోలేక వీరి మీద కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వీరిని వెన్నంటే ఉంటాయి. అంతర్గత శత్రువులు అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. ఎందుకంటే అమ్మ, వీరి యొక్క విద్యా స్థానాధిపతే గురుడు కూడా అయ్యాడు కాబట్టి ఆయన 8లో ఉండటం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యల యందు వీరు ఆకాంక్ష పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే లక్షణాలు ఈ ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. వీళ్ళకి రాసినటువంటి ఎగ్జామ్స్కి మరి ఎంసెట్లో కావచ్చు, 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, కొంతమంది ధనుస్సు రాశి వారికి మంచి సీట్లు, అంటే ఏంటి, ఇక ధనము ఖర్చు పెట్టకుండా వాళ్ళే వచ్చి
మా కాలేజీలో మీకు సీట్ ఇస్తాం ఫ్రీగా అని ఓకే. ఇచ్చేటటువంటి పరిస్థితులు కొంతమంది ధనుస్సు రాశి వారికి అసలు వాళ్ళు ఊహించరు. ఇదేంటి నేను అంతగా ఊహించలేదు, నేను ఏదో నార్మల్గా రాశాను అనుకుంటారు. కానీ వాళ్ళ రాసింది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు గురుడు మారేటటువంటి, ఆల్రెడీ వాళ్ళు రాస్తారు మొన్నటిదాకా గురుబలం ఉంది, గురుబలం ఇంకొంచెం ఎక్కువ రెట్టింపు స్థాయి అయింది. అంటే సంఘంలో వీరికి ఉన్నటువంటి ఆలోచనలకి, వీరు పాస్ అయినటువంటి మూమెంట్కి సంఘంలో వీరికి అకస్మాత్తుగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది విద్యపరంగా అకస్మాత్తుగా. కాబట్టి ఇన్ని రకాలుగా విద్యార్థులకి కొంతమందికి లాభం కూడా కలగటానికి ఉంటుంది, కొంతమందికి విద్య యందు ఆసక్తి తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. జాతకంలో కనుక గురువు వేరే రకమైనటువంటి స్థితులు కనుక కలిగి ఉంటే కనుక. ఏదేమైనప్పటికీ ధనుస్సు రాశి వారు ప్రయాణాల యందు ఎక్కువ సుముఖత చూపిస్తారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటారమ్మా, ఇప్పుడు ఏవో తీర్థయాత్రలు ఉన్నాయి, లేకపోతే కుటుంబంతో కలిసి వెళ్ళడానికో, లేకపోతే తల్లిగారిని చూడడానికి వెళ్ళటానికో, లేకపోతే ఇంకేదైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు, ఉద్యోగాలు వెతుక్కోవడానికి కావచ్చు, ప్రయాణాలు చేయాల్సిన ధర్మం వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు ఈ అక్టోబర్ 30 వరకు కూడా వీళ్ళకి ఎక్కువ ప్రయాణాలే జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయాణాలలో కొన్ని కష్ట నష్టాలు, ప్రయాణాలలో కష్ట నష్టాలు కలగడానికి అవకాశము, ధన సంబంధిత చోరీ అంటే ధనము కోల్పోయే పరిస్థితి. ఏదో రైల్లోనో బస్సుల్లోనో ఆదమరిచి నిద్రపోయారనుకోండి, ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము స్వాహా అవుతుంది. అట్లాగే కొన్ని వస్తువులు కూడా పోగొట్టుకునే పరిస్థితి, బంగారపు వస్తువులు. కొంతమంది ఏంటంటే వెండి బంగారపు వస్తువులు వేరే చోటు నుంచి ప్రయాణాల్లో తీసుకొస్తూ ఉంటారు, కారులో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు. ఎందుకంటే ఎక్కడ పెట్టేది వీరు మర్చిపోయినా, వీరు ఒకవేళ దాస్తారు ఎవరికి తెలియకూడదని, వీరు మర్చిపోయినా మనకి 5 పంచభూతాల కళ్ళు కాకుండా ఇంకో కన్ను ఉంటుంది, దొంగ కన్ను. ఆ దొంగలకి వీళ్ళు ఎక్కడ పెట్టేది అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఒక మనిషి కాకుండా 2 మనుషులుగా వెళ్ళి డబ్బు కానీ లేకపోతే వీటికి సంబంధించిన బంగారము వెండి వస్తువులు కానీ కాస్త జాగ్రత్త పడి తెచ్చుకోవడం చాలా విశేషం. లేకపోతే చోరీతత్వం జరిగి కోర్టులకు వెళ్ళటం, అక్కడ కేసు వేయటం, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, ఇలాంటివి కూడా గురుడు అష్టమ స్థానంలో ఉండి ఇలాంటి విషయాల యందు కూడా కొంతమంది బండి అక్కడ పెడతారు, లోపలికి వెళ్ళి వచ్చేసరికి పోతుంది, దాని పరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే దొరకడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన మంచి ఉచ్చస్థితి కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, వీళ్ళది ఏదైనా వస్తువులు పోయినా కొంత రికవరీ అవ్వడానికి ఈ ధనుస్సు రాశి వారికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్తలు పడాలి. వ్యక్తిగత సంభాషణలు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కానీ అవతల వ్యక్తులతో చర్చించేటప్పుడు, మాట్లాడేటప్పుడు నోరు జారటం వలన కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఏది ఏమైనా సరే అష్టమం అనేటటువంటిది ఇబ్బందుల్ని కొందెచ్చే పరిస్థితి. ఓకే, మళ్ళీ వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా? ఏం లేదమ్మా, సాధ్యమైనంత వరకు గురువుకి సంబంధించినటువంటి స్తోత్రం వీళ్ళు చదువుకుంటూ రోజుకి ఒక 120 సార్లు దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధివంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, లేదా ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉంటే వీరికి కలిగేటటువంటి ఆపదల నుంచి వీరు రక్షించుకునే అవకాశం ఉంటుంది. లేదా చక్కగా ఒక 8 మంది బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేసుకొని 7గురును ఒకే రోజు చక్కగా గురుగ్రహానికి సంబంధించిన వేద మంత్రం ఉంటుంది. బృహస్పతే అతియ దర్యో అర్హాజ్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవ సప్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఈ మంత్రాన్ని 16,000 సార్లు ఆ బ్రాహ్మలు 8 మంది కూర్చొని చేస్తారు. వారందరి చేత చేసి బృహస్పతికి సంబంధించిన మామిడి పళ్ళు వస్తున్నాయి, పసుపు కలర్లో బంగినపల్లి మామిడి పళ్ళు వస్తాయి. చక్కగా 3 మామిడి పళ్ళు ఆ 8 మందికి చక్కగా 24 తెచ్చి వారు చెప్పిన తర్వాత శివాభిషేకం చేయించాలి. వీలే కూర్చొని మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేయాలని. ఎందుకంటే గురుడు జలరాశిలో ఉంటాడు ఈ అక్టోబర్ 31 వరకు, జలరాశి అట్లాగే చరరాశి. కాబట్టి వీరికి జలగండాలు, వాహన ప్రమాదాలు, వాహనపరమైనటువంటి ఇబ్బందులు, ధన నష్టము, ధనము ఊరికనే ఖర్చు అవ్వటము, తల్లిగారి యొక్క అనారోగ్యరీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు, కొంతమందికి కోర్టు కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇలాంటివన్నీ తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకు వీరు 16 వారాలు గురుడికి దీక్షగా నియమం పాటించటం, ప్రతి గురువారము ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించటం, రావి చెట్టు దగ్గర 3 ఆకులు వేసి రావి ఆకులు పెట్టి దానిపైన ఆవునేతితో 3 ఒత్తులు దీపారాధన చేసి దత్తాత్రేయుడి యొక్క చాలీసా అక్కడ చదివి రావటం.
ఈ విధంగా ఆచరిస్తూ ఒక పూట భోజనం, రాత్రిపూట ఏదైనా సరే కాస్త లఘువుగా అల్పాహారం తీసుకోవడం చాలా విశేషప్రదము. ముఖ్యంగా కాలేయ సమస్యలు కానీ, ఉదర సమస్యలు కానీ, లేకపోతే హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైనా అనుభవిస్తున్నా, జల సంబంధిత సమస్యలు ఉంటాయి కొంతమందికి, అంటే వాయుపూరితంగా కొంతమంది పీల్చలేని పరిస్థితి ఉంటారు, ఇస్నోఫిలియా ఇవన్నీ కూడా ఎక్కువే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురుడు జలరాశిలో ఉన్నాడు. అందుకని శ్లేష్మ సంబంధిత కారకుడు ఈ గురుడు కాబట్టి వారు తప్పకుండా కాస్త కూల్ డ్రింక్స్ మానేయటము, ఆహార విషయాలలో కాస్త కఠినత్వంగా వ్యవహరించటం వలన ధనుస్సు రాశి వారు కొంచెం వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా విశేషం. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్తే ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినా ఈ చేసిన మంత్రం రక్షిస్తూ ఆరాగా పక్కకి తూచే అవకాశం ఉంది. అట్లా వారికి వారు ప్రయత్నపూర్వకంగా చేసుకుంటూ, ఇందాక నేను చెప్పా కదా, బ్రాహ్మణులు ఎవరన్నా పెట్టుకొని రావి పుల్లలతో హోమం చేయటం కానీ లఘువుగా, లేదా మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేసుకొని ఆ బ్రాహ్మణులకి భోజనం కానీ లేదా స్వయంపాకం కానీ పోతే పోయిందమ్మా, డబ్బు పోయినా సరే వీళ్ళకి రక్షించుకోవాలిగా. వీళ్ళకి కలిగేటటువంటి ఆపదల నుంచి ఈ విధంగా చేయటం ఉత్తమం. డబ్బు లేదు, ఇందా నేను చెప్పినటువంటివి ఎన్నో ఉన్నాయమ్మా. కొంత డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పెట్టి చేయించుకోవాలి, డబ్బు లేని వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని మనసుని కష్టపెట్టి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం. ఏది లేకపోతే 3 బ్రాహ్మణులకి 3 మామిడి పళ్ళు ప్రతి గురువారం దానం చేయటం, లేదా ఒక్కసారైనా సరే అవకాశం ఉంటే ఇచ్చేయటం, నమస్కారం చేయటం ద్వారా వీరికి ఏదైతే నష్టపోతున్నారో అవన్నీ కూడా వారికి లాభపడే అవకాశం గురు మహానుభావుడు ఇస్తాడు. ఓకే, డెఫినెట్గా గురువుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మీరు ఎవరైనా గురువుగారి ద్వారా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి లేదా మీ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.